హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రిమైండ్లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ బెయిల్పై విడుదలయ్యారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారని తెలిపారు. తన అరెస్టుకు పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తూ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. తోటి జర్నలిస్టుల సహకారం మరోలేందని తెలిపారు. ఆర్గ్యుమెంట్స్ అయ్యాక మొన్న థర్స్డే రోజు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. బెయిల్ పిటిషన్లో పోలీస్ వాళ్ళు కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగినుండే 5 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి. సో అది కూడా ఏంటంటే వీళ్ళ ఇద్దరు జర్నలిస్టులని ఎప్పుడైతే అక్రమంగా ఇట్లా మోర్ దెన్ 40 పీపుల్ వరకు వచ్చేసి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్రమంగా అమానుషంగా రేవతి గారిని అరెస్ట్ చేశారు. నడి రోడ్డు మీద తన్వి యాదవ్ని ఒక 18 మెంబర్స్ పోలీస్ మెన్ వెళ్ళేసి తన కాళ్ళు చేతులు ఇలా కొంతమంది పోలీస్ మెన్ కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళి కార్లో వేయడం జరిగింది. సో వాళ్ళని చాలా అమానుషంగా చాలా మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళని తిట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు. సో ఆ విషయాలన్నీ ఎప్పుడైతే కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. సో అది వీళ్ళు చెప్పడం వల్ల హానరబుల్ కోర్టు ఏం చేశారంటే పోలీసులకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు. సో వీళ్ళు అలా వచ్చి కోర్టులో చెప్పారనే ఒక కక్షని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ డే బెయిల్ పిటిషన్లో కౌంటర్తో పాటు కస్టడీ కావాలి వీళ్ళది 5 days అని చెప్పారు. సో ఆ విషయంలో కూడా కస్టడీకి వాళ్ళు అర్హులు కాదు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఇలా హరాస్ చేశారు వీళ్ళని. అదే పోలీస్కి కస్టడీ ఇవ్వడం అయితే కాదు. అదే కాకుండా ఎన్నో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, సైటేషన్స్ కోర్ట్ చేశాము. ప్లస్ తెలంగాణ హానరబుల్ హైకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం కూడా అసలు వీళ్ళని రిమాండ్ చేయడానికి లేదు, బిలో 7 years ఉన్న అఫెన్సెస్ కాబట్టి. సో ఈ విషయాలన్నీ చాలా కులంకషంగా ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. అదన్నీ విన్న తర్వాత హానరబుల్ జడ్జి ఏం చేశారంటే మండే రోజుకి ఆర్డర్స్కి పోస్ట్ చేశారు. యాక్చువల్గా ఫ్రైడే హాలిడే వచ్చింది, సాటర్డే సండే. సో ఆ విధంగా 3 రోజులు డిలే అయింది. సో నిన్న ఎప్పుడైతే ఆర్డర్స్కి పెట్టుకున్నారో నిన్న కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసుకుంటూ బెయిల్ పిటిషన్ని అలౌ చేశారు. బట్ నిన్న సమయాభావం వల్ల నిన్న వాళ్ళు రిలీజ్ కాలేకపోయారు. ఈరోజు వీళ్ళిద్దరు కూడా రిలీజ్ అయ్యారు. సో మాకైతే కంప్లీట్గా జ్యుడిషియరీ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. బట్ పోలీసు వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్స్ని పాటించకుండా ఏదైతే చట్టరీత్యా చట్టపరంగా పోవాలి, కోర్టునే వాళ్ళు అనుసరించాలి. సో అలాంటి కోర్టు ఇచ్చిన కొన్ని ప్రొసీడింగ్స్ని అనుసరించకుండా గైడ్ లైన్స్ని ఫాలో కాకుండా పోలీసులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చాలా అమానుషంగా అక్రమంగా చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా అందరు మీడియా ముఖంగా నేను చెప్పడం ఒకటే, ఏదైతే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం కూడా బిలో 7 years ఉన్నది. అట్లా నోటీసులు ఇవ్వండి. అనవసరంగా ఇంకేదో ఎవరినో ప్లీజ్ చేయడానికని మీరు కోర్టు ఆర్డర్స్ని ఎప్పుడు కూడా ధిక్కరించొద్దు. సో మీకు అందరికీ మీడియా ముఖంగా మనవి చేస్తున్నాము. నమస్తే అందరికీ. ఇన్ని రోజులు మేము జైల్లో ఉన్నన్ని రోజులు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే మేము జైల్లో కూడా సఫర్ అయ్యాము. ఇది అందరికీ తెలిసిందే. అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసింది. రియాలిటీ చూపిస్తుంటే మమ్మల్ని వాంటెడ్లీ మా గొంతుకలు కట్ చేయాలి అని చెప్పేసి చేసిన కుట్ర అని మేము అనుకుంటున్నాము. సో ఇంకా ప్రతి ఒక్కరికి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే జర్నలిస్టులు చాలామంది వాళ్ళ వాయిసెస్ మా తరఫున మాట్లాడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అక్రమమైన కేసు, ఇది ఎవరికైనా తెలుస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఎంత తప్పుడు కేసో అందరికీ అర్థమవుతుంది. బట్ యాజ్ యూజువల్, యాజ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈరోజు కోర్టులు మాకు చాలా సాయంగా నిలబడ్డాయి. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ద జ్యుడిషియల్ సిస్టమ్. అట్ ద సేమ్ టైం మా లాయర్స్ చాలా కష్టపడ్డారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే దో ఐ కుడెంట్ రియలీ ఫాలో, నాకు తెలిసింది ఏంటి అంటే చాలామంది జర్నలిస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్, ఎస్పెషలీ ఇక్కడ రీజనల్ మీడియా కూడా, అంటే యూట్యూబ్ మీడియా తక్కువగా మాట్లాడి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఈరోజు నిజాలని యూట్యూబ్ చూపిస్తుంది. డిజిటల్ జర్నలిస్ట్ చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా నిలిచినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఎస్పెషలీ సమ్మన్ లైక్ కపిల్ సిబల్ ట్వీటింగ్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ జర్నలిస్ట్ వాళ్ళు కూడా ముందుకు రావడం, కపిల్ సిబల్ గారు మా గురించి మాట్లాడటం, సతీష్ ఆచార్య లాంటి సెలబ్రేటెడ్ కార్టూనిస్ట్ మా మీద కార్టూన్స్ గీయటం, వీళ్ళందరూ వాళ్ళ వాయిస్తో మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ మా వెనుకున్నారనేది మాకు చాలా పెద్ద ప్లస్ అయింది అండ్ చాలా స్ట్రెంగ్త్ అయింది. ఎంత కష్టాలు అనుభవించిన జైల్లో కానీ అరెస్ట్ టైంలో కానీ అదంతా కూడా ఇట్ మేడ్ ఇట్ వర్త్ ఇట్. అండ్ ఎస్, ఐ కీప్ మై ట్రస్ట్ ఇన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ఐ హోప్ జస్టిస్ విల్ బీ డెలివర్డ్. ఇప్పటికైతే డెఫినెట్గా జస్టిస్ డెలివర్డ్ అని అనుకుంటున్నాను. ముందుగా కూడా ఇంకా మాతో పాటు కోర్ట్స్ ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ. మీరు టీవీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, నాకైతే ఆ డిఫరెన్స్ లేదు. జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడున్న ప్లాట్ఫామ్ ఏదైనా కానీ నిజం చెప్పే ప్రతి జర్నలిస్ట్కి నా సలాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.